ఇంకొక అంశం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విషయమే, లిక్కర్ మద్యం షాపులు, లిక్కర్ షాపులు ఇవన్నీ కూడా మన అందరం కూడా చూస్తున్నాం కదా. దాంట్లో భాగంగా లిక్కర్ శాంపిల్ చెకింగ్ అట. మధ్యప్రదేశ్లో యునైటెడ్ స్పిరిట్ ఉత్పత్తులలో కృత్రిమ ఫ్లేవర్స్ ఆర్సీ ఓల్డ్ మార్క్ యాంటిఫికేటివ్లో హానికరమైన రసాయనాలు అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం శాంపిల్స్ను ల్యాబొరేటరీకి పంపాలని నిర్ణయం చేసిండ్రట. మీరు తాగుతారు కదా మద్యానికి సంబంధించి, పాపం అడ్డాకూలీలకు సంబంధించి పొద్దంతా పనిచేసి పోయి ఒక 90 పెగ్గెత్తం ఏమైతుంది, నేను తాగేది రోజు 90 అనే, నా లివర్కి ఏమవుతుంది, ఒక పూట తాగినా పానం తీసుడే, ఎప్పుడు తాగినా ఒక్కసారే. ఇప్పుడు పక్షవాతం కూడా ఒకటేసారి వస్తుంది, గుండెపోటు కూడా ఒకటేసారి వస్తుంది, బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటేసారి వస్తుంది. ఈ తాగురి, ఈ అడ్డమైన మద్యం తాగురి, ఎందుకంటే దాంట్లో కృత్రిమమైన ఫ్లేవర్స్, అంటే మనం బాడీ స్ప్రేలకు సంబంధించి సెంటులకు సంబంధించి వాడతారు కదా, దానికంటే భయంకరమైన రసాయనాలు వాడుతున్నారట, ఫ్లేవర్స్ వాడుతున్నారు. ఎందుకంటే మంచి వాసన రావడానికి, టేస్ట్ రావడానికి వాడుతున్నారట. అందులో ఆర్సీకి సంబంధించి, దాంతోపాటు ఓల్డ్ మంక్ యాంటీక్యూటీకి సంబంధించి చాలా రకాలైన మద్యం బాటిలకు సంబంధించి, దాంట్లో స్పిరిట్, ఈ మద్యం ఉత్తగానే తయారు కాదు, దాంట్లో మొత్తం మనం చిన్నప్పుడు దెబ్బలు తాకితే ఆ పూతం చూడు స్పిరిట్ మొత్తం పొంగస్తా, అలాంటి స్పిరిటే వాడతారు అలా. మీకు తెలుసో లేదో ఇది నిజం. చాలా వరకు కూడా మీరు తాగే మద్యం అంతా కృత్రిమ మద్యం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో తాటికల్లు, ఈతకల్లు, వేపకల్లు, దాంతోపాటు గిరికదాడకల్లు, ఇప్పపు, ఇలాంటి చాలా రకాల న్యాచురల్కు సంబంధించినవి ఉండే, అంటే చెట్ల నుంచి వచ్చినాయి ఔషధ మూలికలుగా వాటన్నింటినీ కూడా మనం పరిగణించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఇప్పుడు అంతా కృత్రిమంగా తయారైనాయి. ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యానికి చాలా డేంజర్, ప్రాణాన్ని కథం చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్తని మళ్ళీ చెప్తా, మీ పానాన్ని కనుక మీరే తీసుకోవాలంటే ఇక అది మీ ఇష్టం. ఎందుకంటే తాగే ప్రతి మందు బాటిళ్లలో కూడా కృత్రిమమైన ఫ్లేవర్స్ కలపడం వల్ల మనిషి యొక్క జీవితం ఏంది అంటే, అయ్యో నేను రోజు ఒక 90 పెగ్గే తీసుకున్నా నాకేం కాలే అంటే ఇట్లనే పానం పోతుంది, పైలం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యబాబులకు నేను మళ్ళీ చెప్తున్నా, పానం తీసుకోవాలంటే ఇక ఆ పనే చేసుకోరు, అంతకుమించి ఇంకా వేరే ఏం లేదు.